ఏడో యూనిట్ గమనిస్తే ఎనర్జీ అంటున్నాం, శక్తి అంటున్నాం. ఇది కూడా కోరిలేటెడ్గా ఉంటుంది. అంటే సైన్స్ మరియు జాగ్రఫీ కోరిలేటెడ్గా మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. సాధారణంగా మానవ అవసరాలకు కావలసిన శక్తి ఏ రూపాలలో ఉత్పత్తి చేయబడుతుంది అంటే సాంప్రదాయ రూపంలో ఉత్పత్తి చేయబడుతుందా, సాంప్రదాయేతర రూపంలో ఉత్పత్తి చేయబడుతుందా. ఇక్కడ ఎగ్జామినర్ ఏం చేస్తున్నాడు అంటే ఈ లెసన్ ఓవర్వ్యూగా తీసుకుంటూ క్వశ్చన్ అప్లికేబుల్లో ఇస్తున్నాడు. సింపుల్గా అడిగే క్వశ్చన్ ఏంటి, క్రింది వాణిలో సాంప్రదాయ వనరులను గుర్తించండి అంటున్నాడు. 2 లేదా 3 ఇచ్చేసి కింద స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. 1, 2 రైటు, 2, 3 రైటు, 2, 3, 4 రైటు, 1, 2, 3 రైటు ఇలా అడుగుతున్నాడు చూడండి. కాబట్టి మనకు బేసిక్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ ఉండాలి. ఖచ్చితంగా ఇక్కడ ప్రతి సందర్భంలో ఒక క్వశ్చన్ అడుగుతూనే ఉంటాడు. 8వ యూనిట్ కనుక గమనిస్తే నీరు అనే అంశాన్ని ఇవ్వడం జరుగుతుంది. వాటర్ రూపంలో ఇచ్చాడు. అంటే ఆ వాటర్ కాంపోనెంట్ ఏ విధంగా ఉంటుంది, త్రాగునీరు ఏ విధంగా ఉంది. ఎందుకంటే క్రమంగా జనాభా పెరుగుతుంది, జనాభా ఉపయోగానికి నీటి వినియోగం కూడా పెరుగుతుంది. ఇలాంటి సందర్భంలోనే నీరు అనేది కలుషితానికి గురి కావడం జరుగుతుంది. మరి ఇలాంటి కలుషితం వల్ల ఎలాంటి వ్యాధులు వస్తున్నాయి, ఏ విధంగా వాటిని శుభ్రపరచుకోవాలి, శుభ్రపరచుకునే పద్ధతులు ఏంటి, ఇలాంటి అంశాలను అందులో పొందుపరుస్తూ మనకు 8వ యూనిట్ను పొందుపరచడం జరిగింది.